లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మన దేవుడు ఎంతో ఆయన మంచి దేవుడై ఉన్నారు. ఆయన మన జీవితాల్లో మరి మంచి కార్యాలు ఆయన జరిగించేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన మంచి దేవుడుగా మనం కలిగి ఉన్నటువంటి కారణం చేత మనం అందరం కూడా ఎంతగానో మరి ఆ యొక్క మరి కాపాడబడుతూ ఉన్నాం, ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం, ఎంతగానో మరి ఆయన సంరక్షణలో సంరక్షించబడుతూ ఉన్నాం. అది మన గొప్పతనం కాదు, మన యొక్క మరి ఏదో మన బలము, మన యొక్క మరి యొక్క ఆ యొక్క ఏదో మన యొక్క మన మంచితనం కాదు, మన శక్తి కాదు, కానీ కేవలము దేవుని యొక్క మహాకృప అనేటువంటిది మనము గుర్తించాలి. ఎందుచేతనంటే మనము మరి దేవునికి మనము ఆ యొక్క మనము వెదకలేదు. దేవుని నుంచి దూరంగా మనం పారిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటువంటి వారం. దేవుడంటే ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించినటువంటి వారం. ఘోరమైనటువంటి పాప కార్యాలు చేసినటువంటి వారం. ఆ విధంగా ఘోరమైనటువంటి పాపులుగా ఉన్నటువంటి మనల్ని, ఆయనకు దూరంగా పారిపోయినటువంటి మనల్ని, ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అనేటువంటి మాటను బట్టి ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని క్షమించి, ఆయన మనల్ని ఎంతగానో ఆయన అనంతమైన ప్రేమతో మనల్ని క్షమించి మనల్ని హత్తుకున్నటువంటి దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయనను హత్తుకోలేదు, మనము ఆయనను వెదకలేదు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరి ఆయన మనల్ని హత్తుకున్నటువంటి దేవుడు, మన పాపములను క్షమించినటువంటి దేవుడు. మరి ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు మరి ఈ తండ్రిని విడిచిపెట్టి మరి ఎంతో ఆయన ఆస్తంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ యొక్క తండ్రిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా తండ్రి ఎంతో బాధపడి మరి ఆ కుమారుడు మరి తిరిగి ఎప్పుడు వస్తాడు అని కనిపెట్టినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మనకి తెలియజేస్తారండి. ఈ విధంగా అటువంటి తప్పిపోయిన కుమారుడు లాంటి జీవితాలే మనం కూడా కలిగి మరి దేవునికి ఆ యొక్క గుర్తించకుండా, దేవుని ప్రేమను గుర్తించకుండా మన యొక్క లోక ఆశలే మనకి ప్రాముఖ్యము, మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పాపము చేసే విషయంలో అదే మనకు ప్రాముఖ్యము అని దేవుని నుంచి తప్పిపోయి ఘోరమైనటువంటి పాపంలో మరి పడిపోయినటువంటి వారం. అటువంటి మనల్ని మరి ప్రభువు ఆ యొక్క మనల్ని ప్రేమించినటువంటి దేవుడిగా ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క అటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క తండ్రి ఏ విధంగా అయితే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి ఏ విధంగా అయితే కనిపెడుతూ వచ్చారో ఆ విధంగా ఆయన మన కొరకు ఆయన కనిపెట్టారు. మనము ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చామో అప్పుడు ఆయన మనల్ని
హత్తుకున్నటువంటి దేవుడు. మన దగ్గర ఎంతో హత్తుకోవడం అంటే మనం చాలా మంచివారు, మంచి బట్టలేసుకున్నటువంటి వారినే, లేదంటే మంచి సువాసన వచ్చేటువంటి వారినే, శుభ్రంగా ఉన్నటువంటి వారినే మనం కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా కూడా మనం అటువంటి వారినే మనం చూజ్ చేసుకుంటాం. ఎవరన్నా బట్టలు సరిగ్గా లేకపోయినా, మురికిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడం. దూరంగా నిలబడి మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. అలా దూరంగా పెట్టే మనం మాట్లాడతాము. తొందరగా అక్కడి నుంచి పంపించేయాలని చూస్తాం. అయితే ఆహ్, ఈయన మరి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క తన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఎంతో మురికి వాసన వస్తా ఉన్నాడు. మరి ఆ యొక్క పందుల దగ్గర మరి అతను ఆ యొక్క మరి పందులను మేపేటువంటి ఆ యొక్క పనిలో అతను ఉన్నాడు. ఆ పనిలో అతని వస్త్రాలన్నీ కూడా మలినమైపోయినాయి. అటువంటి మురికిగా ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు తన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి మరి అతన్ని హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, మన దేవుడు మనల్ని హత్తుకునేటువంటి దేవుడు. మనల్ని ఆయన ప్రేమించడము ఆ యొక్క మరి ఆ ప్రేమను బట్టి మనల్ని ఆయన మరి కౌగిలిలో మనల్ని కౌగిలించుకొని మరి ఆయన ప్రేమించేటువంటి దేవుడు అనేటువంటిది మనం అందరం కూడా మరి గుర్తించాం. మరి అందుచేతే మరి ఆయన ప్రేమను మనం గుర్తించాం కాబట్టే, మరి ఆయన యొక్క మరి దయాగుణాన్ని మనం గుర్తించాం కాబట్టే ఈ విధంగా మనం ఇంకా ఆయన బిడ్డలంగా మనం మార్చబడ్డాం. మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క ఏది కాదు, కానీ ఇది కేవలం ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రేమ, ఆ యొక్క ఆయన మెడల కలిగి ఉన్నటువంటి అనురాగాన్ని బట్టి మాత్రమే మనము ఆయన బిడలంగా మనం చేర్చబడ్డాము అనేటువంటిది మరి మనం గమనించాలి. ప్రియులారా, మరి ఆ తర్వాత కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా మనకి తెలుసు. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మరి గొప్ప విందు చేయండి, మరి నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, మరి ఆ కుమారునికి మరి మీరు ఆ యొక్క వస్త్రాలు మీరు మార్చండి, మరి శుభ్రంగా అతన్ని మంచి బట్టలు అతనికి ఇవ్వండి, అతను మరలా మరి తిరిగి అతనికి అధికార ఉంగరాన్ని కూడా మీరు ఇవ్వండి అని ఆ యొక్క తండ్రి మరి ఆ యొక్క తన పని వారందరికి కూడా చెప్పాడు. ఇదిగో, నేను ఆ యొక్క నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు. అయితే నీ యొక్క ఆ యొక్క పనివారిలో మరి ఒక్కనిగా నన్ను ఉంచుకో అని అడుగుతా ఉన్నప్పుడు మరి అయితే అతను చెప్తా ఉన్నాడు కదా, ఇది ఇలా కాదు, నీవు నా పనివాడివి కాదు, నువ్వు నా కుమారుడివే అని ఆయన చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి ఎప్పుడైతే ఇటువంటి మరి ఆ యొక్క మార్పు మరి ఆ యొక్క చిన్న కుమారుని యొక్క జీవితంలో ఏర్పడిందో, మరి ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేసినప్పటికి కూడా తండ్రిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయి ఆ తండ్రికి ఎంతగానో బాధ కలిగించి నొప్పి కలిగించినటువంటి మరి ఆ యొక్క కుమారుణ్ణి కూడా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత మరి ఆ సేవకులు వచ్చి అతనికి వస్త్రాన్ని తొడిగించారు, అతనికి ఉంగరాన్ని మరి పెట్టారు. ఆ విధంగా అంత మాత్రమే కాకుండా గొప్ప విందు అక్కడ చేయమని తండ్రి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క విందు ఆ యొక్క చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారందరూ కూడా వచ్చి అడుగుతా ఉన్నారు, ఏమండి ఎందుకు ఈ యొక్క విందు చేస్తూ ఉన్నారు, ఎందుకు మరి ఇంత మంచి భోజనం మాకు పెడతా ఉన్నారు అని వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా అడుగుతూ ఉన్నప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నా కుమారుడు తెలుసు కదా, నా చిన్న కుమారుడు, ఆయన ఇంతకుముందు తప్పిపోయాడు, ఆయన తప్పిపోయి ఇప్పుడు మరలా తిరిగి ఆయన నా దగ్గరికి వచ్చాడు అని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన నన్ను విడిచిపెట్టాడు, నా ప్రేమను అర్థం చేసుకోలేదు, నా యొక్క మరి నన్ను విడిచిపెట్టి వెళ్తేనే ఆనందంగా ఉంటాను అనుకున్నాడు, కానీ మరి అతను ఆనందాన్ని పొందుకోలేకపోయాడు, తిరిగి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి అతను తప్పిపోయి తిరిగి నా దగ్గరికి వచ్చిన కారణాన్ని ఈ విందు మీకు చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విధంగా మన యొక్క తండ్రి మనం తప్పిపోయినప్పుడు పరలోకంలో ఒక్క పాపి రక్షించబడినప్పుడు ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా గొప్పగా ఆనందిస్తారు, గొప్ప విందు చేసుకుంటారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆ యొక్క ఎందుచేత ఆయన
ఈ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుచేత దేవదూతలు ఇంత ఆయన దేవదూతలతో కలిసి ఎందుకు ఇంత ఆనందిస్తూ ఉన్నారు మనము ఆ విధంగా తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అని మనం ఆలోచించినట్లయితే, ఆయన కోరుకునేది ఏంటంటే ఆ యొక్క ఆదామును అవ్వను ఆయన సృజించుకుని వారితో ఎలాగైతే స్నేహితుడిగా ఉండాలని ఆయన కోరుకున్నారో, తిరిగి అదే స్నేహాన్ని ఆయన పొందుకోవాలని, అదే ప్రేమను, అదే మరి సహవాసాన్ని మనుషులతో ఆయన పొందుకోవాలని ఆయన అనేక సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. తన యొక్క ప్రియ కుమారుణ్ణే మరి వారి స్థానంలో మరి వారికి విడుదల అనుగ్రహించడానికి, వారికి మరి మరి వారిని రక్షించుకోవడానికి మరి తండ్రి ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ఆ గొప్ప విందు చేస్తూ ఉన్నప్పుడు మరి అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏమండి ఏమైంది అంటే, మీ కుమారుడు తప్పిపోయాడండి ఆయన మరి అని చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక మరి వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇదిగో నా కుమారుడు చనిపోయి తిరిగి నాకు మరి లభించాడు, తిరిగి ఆయన సజీవుడయ్యాడు మరి అది అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ద్వారా మరి ఆయన మనల్ని బ్రతికించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మనం పాపము చేసినప్పుడు పాపమునకు వచ్చేటువంటి జీతమైనటువంటి మరణానికి మనం పాత్రులు అవ్వాల్సి ఉంది. మనం మరణించినటువంటి వారమే, ఏదో మరి ఆ యొక్క పైకి మనము జీవించుచున్నట్లుగా మనం కనిపిస్తూ ఉన్నాము, కానీ మనం మరణించినటువంటి వారమే. మనలో ఎటువంటి జీవము లేదు. ఆయన మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని మనం కోల్పోయాము. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కోల్పోయి మరి మనం ఆ పాపంలో పడడం ద్వారా మరణానికి మనము గురయ్యాము అనేటువంటిది మనం దాన్ని మనకు విడుదల చేయడానికి కేవలము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన ఈ లోకంలోనికి రావడం ద్వారా మాత్రమే ఈ యొక్క మరణం నుంచి మనం విడుదల పొందగలుగుతున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుచేతే మరి మనం ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారంగా ఉన్నాం, ఎంతగానో మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అటువంటి తప్పిపోయిన కుమారుడు మరి ఆ తర్వాత అతను తండ్రికి ఎంతగా విధేయుడయ్యాడు, ఎంతగా మరి తండ్రి చెప్పిన మాట విన్నాడు, ఎంతగా మరి తండ్రికి ప్రేమను అర్థం చేసుకుని మరి తండ్రి అడుగుజాడల్లో మరి ఆ యొక్క బిడ్డ నడిచాడు అనేటువంటి విషయాలు మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ యొక్క అవన్నీ కూడా అర్థమయ్యే విధంగా ఆయన అక్కడ మరి మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక మంది మరి దేవుని వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు దేవుని ద్వారా దేవుని ప్రేమను గుర్తించి, దేవుని యొక్క ఆ యొక్క ఆయన కృపను గుర్తించి మరి వారు ఏం చేస్తున్నారంటే మరి తండ్రి దగ్గరికి వారు తిరిగి వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి పాపులుగా ఉన్నటువంటి వారు నీతిమంతులుగా మార్చబడి ఆయన దగ్గరికి మరి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన వచ్చినప్పుడు మరి వారిని చేరదీసి మరి వారిని ఎంతగానో ప్రేమించి మరి వారిని తన బిడ్డలుగా తిరిగి అంగీకరించడానికి మరి ఇష్టపడతా ఉన్నారు. మరి ఈ మాట నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. తర్వాత మరి మీలో ఒకవేళ కొంతమంది ఈ విధంగా మరి చెప్పకూడదు అని ఒకవేళ అన్నా కూడా నేను ఈ మాట చెప్పాలి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మాట చెప్పమని చాలా రోజుల నుంచి నాకు లోపల మరి ప్రేరేపణ వస్తూ ఉంది, కానీ నేను చాలా రోజుల నుంచి ఈ మాట మీకు చెప్పడం లేదు. మరి ఎందుచేతంటే ఎందుకు మళ్ళీ మీలో ఎవరైనా ఈ మాట నా కొరకే చెప్పారని ఒకవేళ మీరు బాధపడతారేమో అని చెప్పకూడదు అనుకుంటున్నాను. కానీ ఈ మాట మీలో ఎవరి కొరకు కాదు, అది ముందు మీరు తెలుసుకోండి. నేను ఈ మాట నా కొరకే నేను చెప్పుకుంటా ఉన్నాను. మరి ఆ యొక్క అందుకని ఎవరు కూడా బాధపడద్దు, ఎవరు కూడా నా కోసం చెప్పాడు ఇలా చెప్పాడేంటి అని ఎవరు కూడా దయచేసి అనుకోవద్దు అని చెప్తా ఉన్నాను. మరి చూడండి ప్రియులారా, మరి ఈ మాట మరి మీలో ఎవరి కోసం కాదు, నా కొరకే ఈ మాటలు నేను చెప్పుకుంటా ఉన్నాను. మరి నేను ఈ వాక్యాన్ని తర్వాత తప్పిపోయిన కుమారుని గురించి ఆ యొక్క విషయం అంతా కూడా చదివిన తర్వాత నేను ఆ యొక్క తర్వాత జరిగినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే పెద్ద కుమారుడు అక్కడికి వస్తాడు. ఆ పెద్ద కుమారుడు అక్కడికి వచ్చినప్పుడు తండ్రిని అడుగుతూ ఉంటాడు. తండ్రిని ఏం అడుగుతాడంటే, మరి ఇదిగో
మరి ఏంటి ఇదంతా, ఈ ఆనందం అంతా ఏంటి, మరి ఈ యొక్క సంతోషం అంతా ఏంటి, ఎందుకు నీ విధంగా ఇంత గొప్ప విందు చేస్తూ ఉన్నావు, ఏమైంది అని ఆ పెద్ద కుమారుడు అడుగుతూ ఉన్నప్పుడు, అతనిలో పెద్ద కుమారునిలో కొన్ని ఆ యొక్క మా తండ్రిని బాధ పెట్టేటువంటి మాటలు అతను మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క ఇదిగో నేను నీతో పాటు ఎప్పుడు ఉన్నాను కదా, ఆయన చెప్పినటువంటి మాటల్లో మొదటి మాట, మరి నేను నీతో అసలు నీ కుమారుడైతే, చిన్న కుమారుడైతే నీ మాట ఎప్పుడు కూడా వినలేదు, నిన్ను ఎంతగానో బాధ పెట్టాడు, తన ఆస్తి అంతా తీసుకుని దుర్వ్యాపారం చేశాడు, మరి ఏమీ లేనివాడిగా అయిన తర్వాత మరి తిరిగి ఇంటికి వచ్చాడు. మరి అటువంటి మరి అంతా వ్యర్థం చేసినటువంటి అతన్ని నువ్వు ప్రేమించావు అని ఒక రకమైనటువంటి బాధతో కూడినటువంటి మాటలు అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఆ తండ్రి ప్రేమించినటువంటి రీతిగా అతన్ని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం ఆ యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉందండి. ఆ విధంగా ఆ మాటలు ఆ తండ్రిని ఎంతగానో మరి బాధ పెట్టి ఉంటాయి. అయితే ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా. మరి ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో మరి ఆ యొక్క ఒక పని చేయాలి, ఒక పని చేయడానికి పనివారిని పిలవండి అని ఆయన పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆ ఉపమానంలో పొద్దున్నే 10 గంటలకి వచ్చినటువంటి వారు సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని ఆయన అడుగుతారు. వారందరికి కూడా కొంత అమౌంట్, ఒక దేనారాన్ని ఇస్తాను అని ఆయన చెప్తారు. అలాగే ఇంకా పనివారు కావాల్సి వచ్చి ఆ యొక్క కొద్దిసేపు 12 గంటల తర్వాత ఆయన పంపించి వాళ్ళని కూడా రమ్మని ఆయన ఆహ్వానిస్తాడు. వారికి కూడా 12 గంటల నుంచి 5 గంటల వరకు పని చేయండి, మీకు ఒక దేనారం ఇస్తాను అని వారిని మాట్లాడుకుని మరి వారిని ఆ విధంగా పనిలో పెట్టుకుంటాడు. అదే రోజు మరలా 2 గంటల ప్రాంతంలో ఇంకా పనివారు అవసరమయ్యి ఆయన ఇంకా కొంతమంది పనివారిని తీసుకురండి అని అడిగినప్పుడు 3 గంటల ప్రాంతంలో కొంతమంది వెళ్ళి మాకు పని చేయడానికి వస్తారా, 3 గంటల నుంచి 5 గంటల వరకు పని చేయండి, మరి మీకు ఒక దేనారం ఇస్తానంటున్నారు మా యజమానుడు అని కొంతమంది పనివారిని తీసుకొస్తారు. మరి ఆ తర్వాత ఇంకా కొంతసేపటికి ఆ 5 గంటల మరి 4 గంటల ప్రాంతంలో కూడా కొంతమంది పనివారిని ఆయన ఆహ్వానిస్తారు. వారికి కూడా ఏం చెప్తారంటే, మరి మీకు కూడా మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు పని చేయడానికి రండి, మీకు కూడా ఒక దేనారం ఇస్తాను అంటారు. మరి చూడండి, ఈ విధంగా వీరందరికీ కూడా మనం ఆలోచించినట్లయితే న్యాయంగా పొద్దున్నుంచి పని చేసినటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, ఇదేంటి 4 గంటలకు వచ్చి ఈ గంట సేపే పని చేశాడు కదా, ఇతనికి మనతో పాటు సమానంగా ఇతనికి జీతం ఇస్తున్నారేంటి, మరి మనమైతే పొద్దున్న 10 గంటల నుంచి కూడా మరి మనం ఎంతో కష్టపడి పని చేశాం కదా, మనకు కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా, ఏంటి యజమానుడు ఇలా చేశాడు అని ఆ యజమానుడి మీద ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు అనేటువంటిది యేసయ్య మనకు ఆ ఉపమానంలో తెలియజేస్తారు. చూడండి ప్రియులారా, మరి ఎందుచేత మరి మన దేవుని యొక్క మరి ఆ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉపమానాన్ని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఆయన బహుమానం ఇచ్చేటువంటి దేవుడు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమానంగానే ఆయన అన్నీ కూడా ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటిది మనకు తెలియచేయడానికి ఆయన ఈ ఉపమానాన్ని మనకు తెలియజేశారు. ఎందుకంటే ఆయన యజమానుడు, ఆయన ఇష్టపడ్డారు ఆ విధంగా. ముందుగానే వారికి 10 గంటలకి మరి పనికి వచ్చినటువంటి వారికి కూడా అదే మాట చెప్పాడు, మీకు ఒక దేనారమే ఇస్తాను అని. వారు ఒక దేనారానికి వాళ్ళు ఒప్పుకొని వచ్చారు. మరి వారు మరలా మాట్లాడడానికి మరి ముందు వారు ఒప్పుకున్నారు కదా, మరలా ముందు ఎందుకు, మరి తర్వాత ఎందుకు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే, ఈ విధంగా మరి వారు మరి ఎదుటి వారిని చూసి, ఎదుటివారు తమకన్నా మరి సమానంగా ఉండడం అనేటువంటిది వారు చూసి వారు బాధపడుతున్నారంటే, వారిలో మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ యొక్క యజమానుడు మరి అందరికీ ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఆయన డబ్బులు ఆయన ఇష్టం కాబట్టి ఆయన ఆ విధంగా అందరికీ సమానంగా ఇచ్చాడు అనేటువంటిది వారు సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, అలాగే మరి పెద్ద కుమారుని పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, మరి తండ్రి
మరి నిన్నెప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదు, నేనెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టలేదు, నేనెప్పుడు కూడా నీ మాట జవదాటలేదు, నీతోనే ఉన్నాను, నీతోనే పని చేశాను, నీతోనే కష్టపడ్డాను, మరి నా బాధ్యతలన్నీ కూడా నీతో ఉండి నెరవేర్చాను కదా, మరి నాకు మరి ఎప్పుడు కూడా ఇటువంటి విందు నువ్వు చేయలేదే, ఈ విధంగా నన్ను ఎప్పుడు కూడా నువ్వు మెచ్చుకోలేదే, మరి ఎప్పుడు కూడా నా కొరకు మరి ఈ విధంగా నీ స్నేహితులందరినీ పిలిచి మరి నాకు ఎప్పుడు కూడా మరి నీవు ఈ విధంగా నన్ను గౌరవించలేదే అని ఆ యొక్క మరి ఆ పెద్ద కుమారుడు అడుగుతూ ఉన్నాడండి. ఈ పెద్ద కుమారుడు గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి నాకు అర్థమైంది ఏంటంటే, అటువంటి పెద్ద కుమారుడు లాగా మనం ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశారు. నేను ఆ యొక్క మరి ఆ యొక్క మన సంఘాల్లో ఈ దినాల్లో మరి ఇటువంటి పెద్ద కుమారులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎవరైనా నూతనంగా మరి ఆ సంఘానికి వచ్చినటువంటి వారిని సరిగా వారిని ప్రేమించలేని వారిగా, సరిగా వారిని ఆహ్వానించలేని వారిగా, సరిగా వారిని మరి దేవుని దగ్గరికి నడిపించలేని వారుగా వారు ఉన్నారు అనేటువంటిది ఈ వాక్యాన్ని చదివినప్పుడు నేను కూడా అలాగే ఉన్నానేమో, నన్ను నేను పరిశీలించుకోవాలి. ఒకవేళ మరి మనలో ఎవరైనా మరి దేవునికి మరి బిడలంగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క మరి మార్గాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆయనతోనే మనం ఉండి చివరిలో ఒకవేళ పెద్ద కుమారుని వలె తప్పిపోయే వారిగా ఉన్నామేమో మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా తప్పిపోయినటువంటి స్థితిలోనే మనకు కనపడతా ఉన్నారు. చిన్న కుమారుడు తప్పిపోయినటువంటి స్థితిలో కనపడతా ఉన్నాడు, మరి పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినటువంటి స్థితిలో కనపడతా ఉన్నారు. మరి ఎందుచేత మరి ఈ ఉపమానాన్ని ప్రభు మనకి చెప్పారంటే, మరి అందరూ కూడా ఇదిగో ఎవ్వరు కూడా మరి నన్ను మరి ప్రేమించినటువంటి వారుగా ఉన్నారు, ఎవరు కూడా నా మార్గాల్లో జీవించినటువంటి వారుగా ఉన్నారు, ఎవరు కూడా మరి ఆ యొక్క నా అడుగుజాడల్లో జీవించలేని వారుగా ఉన్నారు అని ఆయన ఎంతో బాధతో ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో కృప కలిగినటువంటి తండ్రి, తన బిడలందరినీ కూడా సమానముగా ఆయన ప్రేమించేటువంటి వాడు, తన దగ్గర పనిచేసే వారందరినీ కూడా సమానముగా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. ఎక్కువ పని చేసినటువంటి వారికి ఎక్కువ ప్రతిఫలము, తక్కువ పని చేసినటువంటి వారికి తక్కువ ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు ఆయన కాదు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమానముగా ఆయన ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుచేత మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడని, అందరికీ కూడా సమానంగా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడని మనం గుర్తించి ఆయన దగ్గరకు వచ్చే వారంగా మనం ఉండాలి అనేటువంటిది. ఆ విధంగా దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు మరి ఆ యొక్క మరి ఆయన ప్రేమను ఆయన మనకు కనపరిచేవాడు, ఆయన కృపను మనకు కనపరిచేవాడు అని మనం గుర్తించాలి. చూడండి, ఆయన అందుకనే అంటున్నారు కదా, నేను మరలా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నేను విశ్వాసిని నేను కనుగొంటానా అని ఆయన అంటా ఉన్నారు. ఒక్కరైనా కూడా నా మార్గాల్లో జీవించేవారు ఉంటారా? చూడండి, ఆ తండ్రికి మరి చిన్న కుమారుడు తప్పిపోయాడు, పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. చూడండి, ఎంత క్షమాగుణము కలిగినటువంటి తండ్రి, ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఎంత ఆదరణ ఇచ్చేటువంటి తండ్రి, మరి ఎంతగా మరి సమకూర్చి ఆ యొక్క బిడలకు మరి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా సమకూర్చేటువంటి దేవుడు, మరి ధనాన్ని సమకూర్చేటువంటి దేవుడు, మరి ఆ యొక్క వారికి అవసరతలన్నీ కూడా మరి సమృద్ధిగా అనుగ్రహించగలిగినటువంటి ఆ యొక్క దేవుడు, మరి ఆ యొక్క లాంటి ఆ తండ్రి పోలికలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మరి ఆ యొక్క మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే మరి ఆయన మరి అక్కడ ఇద్దరు కుమారులు కూడా తప్పిపోయారండి. ఇంకా మరి ఆయన పరిస్థితి, ఆయనకి ఎవరు కూడా మరి ఆయనకు లోబడేటువంటి వారు లేరా? చూడండి, అది ఆయన పరిస్థితి అండి. చూడండి ప్రియులారా, మరి అందుచేతే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నేను సంఘంలోనే ఉన్నానండి, నేను సంఘానికి వస్తున్నానండి, నేను సంఘంలో ఒక పెద్దనండి, నేను ఒక సంఘానికి నాయకుడినండి. మరి ఒకవేళ నీవు చెప్పుకుంటున్నావేమో,
ఒకవేళ అలా చెప్పుకుంటూ కూడా మరి ఆ పెద్ద కుమారుని వలె నీవు ఒకవేళ ఆ యొక్క నూతనముగా వచ్చినటువంటి వారిని సరిగా వారిని రిసీవ్ చేసుకోలేకపోతున్నావేమో, ఆ యొక్క నూతనంగా రక్షించబడుతున్నటువంటి వారిని వేలెత్తి చూపేవాడుగా నీవు ఉన్నావేమో, నూతనంగా రక్షించబడినటువంటి వారు మరి వారు ఎంతగానో దేవునిలో ఆనందిస్తూ ఉంటే నీవు తట్టుకోలేని వాడుగా నువ్వు ఉన్నావేమో, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో నేను మరి ఒక సంఘానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘంలో మరి నూతనముగా వచ్చినటువంటి వారు మరి అక్కడ ఎక్కువగా వాడబడతా ఉంటే ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి ఆ యొక్క వారికి సరిగా మరి వారిని ఆహ్వానించలేకపోతా ఉన్నారు, వారిని సరిగా మరి ప్రేమించలేకపోతా ఉన్నారు. వారు నువ్వు క్రొత్తగా వచ్చావు, నువ్వు అప్పుడే ఎందుకు నువ్వు ఇంతగా నువ్వు వాడబడతా ఉన్నావు, ఎందుకు ఈ విధంగా నువ్వు తొందరగా అన్నీ నేనే చేస్తా అని ముందుకు వస్తూ ఉన్నావు అని ఆ యొక్క సహోదరుణ్ణి అసూయపడేవారుగా, ఆ సహోదరుణ్ణి కించుపరిచేవారుగా, ఆ సహోదరుణ్ణి ఆ యొక్క పైకి లెగకుండా అణగద్రొక్కాలని ప్రయత్నించేవారుగా మరి కొంతమంది ఎప్పటి నుంచో మరి మేము వస్తూ ఉన్నాం, నువ్వు కొత్తగా వచ్చావు, నిన్నగాక మొన్న వచ్చావు, మరి నువ్వు ఇంతగా చేయడం మాకు ఇబ్బందికరంగా ఉంది అని వారు చెప్పడం నేను మరి అటువంటి ఆ యొక్క సంఘాల్లోనే మరి అటువంటి మరి దైవ సేవకులు అటువంటి మరి వారు ఉన్నారు అనేటువంటిది నేను చూసినప్పుడు మరి ఆ యొక్క నేను ఎంతగానో బాధపడడం జరిగిందండి. చూడండి, మరి మనం కూడా అటువంటి వారమే, మనం కూడా మరి నేను మరి ప్రత్యేకంగా నాలో కూడా అటువంటి మరి ఆలోచనలు నేను కలిగినటువంటి వాడినే అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అవును కదా, మరి మనం ఎప్పటి నుంచో క్రైస్తవులమని మరి మనకు ఒక రకమైనటువంటి గర్వం మనలో కలిగి ఉంటాం. మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవులు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు, మరి మన తాతలు క్రైస్తవులు, మరి మనం చాలా తరాల నుంచి మనం క్రైస్తవులుగా ఉన్నాం అనేటువంటి ఒక గర్వం మనకుండి ఆ యొక్క రక్షించబడకుండా ఆ యొక్క ఉన్నటువంటి వారి ఎడల చులకన స్వభావము, ఆ యొక్క నూతనముగా రక్షించబడినటువంటి వారి ఎడల మరి ఆ యొక్క చులకన స్వభావాన్ని మనం కలిగి ఒకవేళ జీవిస్తున్నామేమో, ఆ పెద్ద కుమారుని వలె మనం తప్పిపోయి మరి ఆయన ప్రేమను మరి ఆయనను బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. ఆయన ప్రేమను మనం గుర్తించి ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమించేటువంటి దేవుడు, ఆయన అందరినీ కూడా సమానంగా మరి ఆయన కృపనిచ్చేటువంటి దేవుడు అని మనం తెలుసుకొని మరి అందుచేతే వాక్యంలో తెలియజేయబడుతుంది కదా, ఇదిగో నేను మంచివారి మీద చెడ్డవారి మీద మరి నేను సమానముగా ఆ యొక్క మరి సూర్యుని మరి వర్షాన్ని నేను కుమ్మరించే దేవుణ్ణి, వారిద్దరిని కూడా నేను సమానంగా ప్రేమించేవాడిని అని మనం ఆయన చెప్తా ఉండడం మనం చూస్తున్నాం. ఇదిగో మరి ఆ యొక్క మరి గోధుమలు ఆ యొక్క గురుగులు కూడా సమానంగా ఒకే పొలంలో పెరిగినటువంటి రీతిగా ఆ యొక్క రెండు కూడా సమానంగా పెరుగుతూ ఉన్నప్పుడు వాటిని అలాగే పెరగనివ్వండి. మరి ఆ యొక్క మరి మధ్యలో వాటిని తుంచివేస్తే మరి వాటితో పాటు గోధుమలు కూడా పెరిగివేయబడతాయి. మరి వాటిని అలాగే పెరగనివ్వండి, కోత కాలం వస్తూ ఉంది, ఆ కోత కాలంలో ఆ గోధుమలను గురుగులను వేరు చేద్దాము అని ఆయన వాక్యం మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి ఆయన అంతగా మరి మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా సమానముగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు అని మనం గుర్తించాలి. అందుచేతే మరి ఆ యొక్క మరి మనం ఎవరిని కూడా మనం తక్కువ చేయకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు, ఎవరిని కూడా మరి నువ్వు తక్కువ నేను ఎక్కువ అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. మరి నేను ఎప్పటి నుంచో నేను క్రైస్తవుడిని, నీవు నిన్నగాక మొన్న వచ్చావు క్రైస్తవుడిగా అని ఎవరిని కూడా మనం కించపరిచేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. నేటి సంఘాల్లో ఈ పరిస్థితులు ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. అందుచేతే ప్రభు ముందుగానే ఈ యొక్క తప్పిపోయిన కుమారుని గురించి, ఈ యొక్క పెద్ద కుమారుని గురించి చాలా విపులంగా ఆయన చెప్పి ఉన్నారు. ప్రియులారా, మరి ఒకవేళ నీవు ఆ యొక్క ఏ జాబితాలో ఉన్నావు, తప్పిపోయి ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చిన చిన్న కుమారుని వల్లే నువ్వు ఉన్నావా, లేదంటే మరి ఆ యొక్క ఎంతగానో ఆ తండ్రితోనే ఉంటూ కూడా తండ్రి మనస్సును అర్థం చేసుకోకుండా, మరి తండ్రి ఆలోచనను అర్థం చేసుకోకుండా,
తండ్రి ప్రేమను తెలుసుకోకుండా ఏదో నేను మంచివాడిని అని నీకు నువ్వే అనుకుంటూ మరి ఆ యొక్క తన సొంత తమ్ముడిని ప్రేమించలేనటువంటి ఆ యొక్క పెద్ద అన్నవల్లి నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క మరి తండ్రి తన ఇష్టము, మరి ఆ చిన్న కుమారుని, తప్పిపోయిన కుమారుని ప్రేమించడము ఆయనకి ఇష్టమైంది. ఎందుచేతనంటే మన పరలోకపు తండ్రి కూడా పాపులతో ఆయన ఎప్పుడు కూడా పాపులతోనే ఆయన ఉండేటువంటి వారిని రక్షించుకోవాలని ఆయనకి ఇష్టము, వారిని మంచి మార్గంలో పెట్టాలనుకోవడం ఆయనకి ఇష్టము. మరి ఆ యొక్క నేను మరి రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు అని ఆయన చెప్పారు. అందుకనే నేను ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి పాపులతోనే మరి వారి పాప రోగాన్ని నేను తీయగలిగినటువంటి ఆ యొక్క మరి శక్తి నాకు ఉంది, కాబట్టి నేను వారితోనే నేను సహవాసం చేస్తాను అని మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతగానో మరి ఆ యొక్క సమయంలో పరిచయాలతో శాస్త్రులతో ఖండితంగా ఆయన చెప్పినటువంటి రీతిగా మరి ఆయన మరి పాపులనే అధికంగా ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆయనకి వ్యతిరేకంగా మరి ఆయనను మరి బాధ పెట్టినటువంటి వారిని, ఆయనను సరిగా మరి అర్థం చేసుకోలేనటువంటి వారిని, ఆయన ప్రేమను గుర్తించినటువంటి వారిని, మరి తమకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరి ఎంతగానో మరి వృధా చేసేటువంటి వారిని, తమకిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని వృధాపరుచుకున్నటువంటి వారిని, తమకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను వృధాపరుచుకున్నటువంటి వారిని, తమకిచ్చినటువంటి ఆస్తిని, మరి ఆస్తి అంటే మరి ఆయన ఉచితముగా ఇచ్చినటువంటి ఆ యొక్క కృప, కనికరము, ప్రేమ, వీటన్నిటినీ కూడా వ్యర్థపరిచినటువంటి వారిని ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి మరి ఆయనతో ఉన్న వారిని కూడా ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆయనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళినటువంటి వారిని కూడా మరి ఆయన కంటే అధికముగా ఆయన ప్రేమించేవారుగా ఉన్నారు. చూడండి, ఇరువురు కూడా ఆయనకు సమానమే. ఎందుకంటే ఇరువురు కూడా ఆయన కుమారులే. పెద్ద కుమారుడు కూడా ఆయన కుమారుడే, చిన్న కుమారుడు కూడా ఆయన కుమారుడే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ పెద్ద కుమారునికి ఆయనతో తండ్రితో ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి మనసు ఏంటో అర్థము కానటువంటి పరిస్థితి. ప్రియులారా, ఆ తండ్రి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థము కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, మరి అందుచేత ఒకవేళ నేను క్రైస్తవునండి, మా తాతగారు మరి కాలంలో మరి మా ముత్తాతగారి కాలంలో మరి వారు దేవుణ్ణి తెలుసుకున్నారు, మరి అప్పటి నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా క్రైస్తవ కుటుంబము, మరి మేము చాలా సీనియర్లమండి, మరి ఈ సంఘములో మరి చాలా సంవత్సరాల నుంచి మేము వస్తూ ఉన్నాం, ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఇదే సంఘానికి మేము వస్తూ ఉన్నాం, మేము ఇక్కడ సీనియర్లము అని ఒకవేళ క్రొత్తగా వచ్చినటువంటి వారిని ఆ పెద్ద కుమారుని వల్లే నీవు రానివ్వకుండా ఆటంకపరుస్తూ మరి తండ్రి సంతోషాన్ని నీవు ఆ యొక్క సరిగా మరి సంతోషించకుండా నువ్వు బాధ పెట్టాలని, తండ్రిని ప్రశ్నించాలని, మరి తండ్రిని మరి నిలదీయాలని ఒకవేళ అటువంటి ఆలోచన మనలో ఎవరికైనా ఉన్నట్లయితే మరి దయచేసి ఇప్పుడే మనం సరి చేసుకుందాం. మరి ప్రభువా, మరి నీ యొక్క ప్రేమను మేము గుర్తించామయ్యా, నీవు అందరిని కూడా సమానంగా ప్రేమించేటువంటి వాడవు. నశించిన దానిని, ఘోరమైనటువంటి పాపులను మాత్రమే, ఘోరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారిని సైతము మరి వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి ఆ యొక్క నశించిపోతున్నటువంటి వారిని మరి నీవు రక్షించే దేవుడు అయ్యా అని మనము ఆ యొక్క తెలుసుకొని ప్రభానికి వందనాలు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి చూడండి, ఆ తర్వాత అదే ఉపమానంలో ఆయన చెప్పారు కదా, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్క గొర్రె తప్పిపోయింది. అయితే ఆ యొక్క కాపురు ఏం చేస్తూ ఉన్నాడంటే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ యొక్క విడవబడినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి గొర్రె దగ్గరకు ఆయన వెళ్ళి ఆ గొర్రెను వెతుకుతూ దాన్ని కనుగొన్నప్పుడు దాన్ని భుజాల మీద వేసుకొని మరి తాను ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ విధంగా ఈ ఉపమానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన 99 మంది నీతిమంతుల కంటే ఆయన ఒక్క అనీతిమంతుడిగా ఉన్నటువంటి వారిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. మరి ఆయన 99 మంచి ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి వారు, ఆయన మాట విన్నటువంటి వారు, మరి ఆ వారందరికంటే మరి ఈ ఒక్క తప్పిపోయినటువంటి పాపి మరి రక్షించబడము,
తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రె దొరకడం అనేటువంటిది ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించేది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అందుచేతే మరి ప్రత్యేకంగా ఇందులో మరి ఈ విషయాన్ని మరి ఆ యొక్క నేను వింటున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మరి నాకు అర్థమైంది ఏంటంటే, మరి ఆ యొక్క పెద్ద కుమారుడు మరి ఆ యొక్క అసూయ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పెద్ద కుమారుడు మరి తండ్రి ఆ యొక్క చిన్న కుమారుణ్ణి మరి అంతగా ఆ వ్యర్థపరిచినటువంటి చిన్న కుమారుని అంతగా ప్రేమించినప్పుడు అతను అసూయపడ్డాడు. మరి ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ మరి నాకైతే మరి ఆ ఇద్దరు పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినట్లుగా నేను అర్థం చేసుకున్నాను. మరి అలాగే చిన్న కుమారుడు కూడా తప్పిపోయినట్లుగా నేను అర్థం చేసుకున్నాను. చూడండి ప్రియులారా, మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనము ఆ పెద్ద కుమారుడు మరి ఎంతో కాలముగా తండ్రి దగ్గర మరి ఎన్నో పరిచర్య చేశాడు, ఎంతో సేవ చేశాడు, మరి అన్నీ మరి ఆయన చూసుకున్నాడు. ఎంత పొలంలో పని చేశాడు, ఉదయమే వెళ్ళి మరి సాయంత్రము వరకు కూడా ఆ పొలమంతా కూడా మరి జాగ్రత్త వహించాడు, ఆ పంటలు కూర్చాడు. మరి ఎన్నో సంవత్సరాలు చిన్న కుమారుడైతే ఆ జాలీగా మరి ఆ యొక్క ఇచ్చినటువంటి డబ్బునంతా కూడా వ్యర్థపరిచాడు. అయితే ఆ యొక్క అంతగా కష్టపడినప్పటికి కూడా, అంతగా మరి తండ్రి దగ్గరే ఉండి మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు కూడా చివరిలో అతను తప్పిపోయినటువంటి స్థితిలో మనం చూస్తున్నాం ప్రియులారా. దయచేసి ఒకవేళ అటువంటి మనస్సు మనలో ఉంటే మనం తీసేసుకుందాం. మనకన్నా చిన్నవారు, మనకన్నా జూనియర్లు, మనకన్నా మరి ఆ యొక్క క్రొత్తగా దేవునిలోనికి వచ్చారు, నేను సీనియర్ క్రైస్తవునండి, వారు జూనియర్ క్రైస్తవులండి, క్రొత్తగానే వాళ్ళు నమ్ముకున్నారండి అనేటువంటి చిన్న చూపు మనలో ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఆ నూతనముగా వచ్చినటువంటి వారినే దేవుడు అధికంగా ప్రేమిస్తాడు, వారినే ఇంకా ఎక్కువగా ఆయన దీవించాలని చూస్తాడు, వారినే ఎక్కువగా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటారు. కాబట్టి మనము ఎవరిని కూడా మనం ఆ విధంగా కించపరచడం కానీ, ఎవరిని కూడా చిన్న చూపు చూడడం కానీ మనం చేయకూడదు. ఆ విధంగా చేసి పెద్ద కుమారుడు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పెద్ద కుమారుడు తండ్రికి బాధ కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని పరిచర్యకు మరి చేసినట్లు ఆ యొక్క ఆటంకము కలిగించే వారిగా, దేవుని ఆలోచనకు విరుద్ధంగా ఆలోచించే వారంగా మనం ఉండకూడదు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి అందుచేతే మరి మనము మన యొక్క జీవితాలను మనం సరి చేసుకుందాం. ఒకవేళ నీవు చిన్న కుమారుని వలె తండ్రిని విడిచిపెట్టి మరి ఒకవేళ నీ జీవితంలో మరి నేను తండ్రిని నాకు అవసరం లేదు, ఈ లోకమే నాకు అవసరము, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమే నాకు అవసరము అని నీవు ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క తండ్రికి దూరంగా ఒకవేళ చిన్న కుమారుని వలె నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో మరి ఒకసారి పరిశీలించుకో. ఒకవేళ ఆ విధంగా తప్పిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ప్రభు ఈరోజు ఆహ్వానిస్తా ఉన్నాడు. మరి నా దగ్గరికి రా, తిరిగి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు ఇస్తాను. మరి ఏదైతే మరి అపవాది నీ దగ్గర నుంచి దొంగిలించాడో, అపవాది నీ దగ్గర మరి ఆ యొక్క నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, నీవు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు, వీటన్నిటిని కూడా వాడు లాక్కున్నాడో, నిన్ను ఏమీ లేని వాడుగా చేశాడో, ఆ యొక్క తిరిగి నీకు అపవాది దోచుకున్నవన్నీ కూడా నీకు తిరిగి నేను ఇస్తాను. నీవు పోగొట్టుకున్న అధికారాన్ని నీకు ఇస్తాను, నీవు పోగొట్టుకున్నటువంటి వారసత్వాన్ని నీకు తిరిగిస్తాను, నీకు పోగొట్టుకున్నటువంటి కుమారుడు అనేటువంటి ఆ యొక్క మరి వారసుడిగా మరి నిన్ను తిరిగి చేసుకుంటాను, తిరిగి నిన్ను నేను దత్తత తీసుకుంటాను అనేటువంటి తండ్రి ఈరోజు నీ కొరకు కనిపెడతా ఉన్నాడు. కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి రండి. తిరిగి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో కృప కలిగినటువంటి వాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా ఆయన నీకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. నీవు పోగొట్టుకున్నటువంటి శాంతి, సమాధానాలు, ఆనంద సంతోషాలు ఆయన నీకు తిరిగి ఇవ్వాలని, నిన్ను మరి నీ ద్వారా ఆయన ఆనందించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు మరి ఆ యొక్క ఏ విధంగా అయితే అతని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఆయన ఇంటికి వచ్చే వరకు కూడా తండ్రి
ఎలాగైతే ప్రతి దినము ఆ యొక్క కనిపెడుతూ ఎదురు చూస్తూ ఈరోజు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, ఈరోజు మరి ఆ యొక్క మరి ఆయన మరి తిరిగి మార్పు చెంది నా దగ్గరికి వస్తాడని ఏ విధంగా అయితే ప్రతిరోజు ఆయన కనిపెట్టాడో, అలాగే మన తండ్రి కూడా ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన మన కొరకు ఆయన కనిపెడుతున్నటువంటి దేవుడిగా ఉన్నారు. మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలని, ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆయన వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలని, మనం జీవిస్తున్నటువంటి ఆ యొక్క పాపములో నుంచి మనల్ని తప్పించి, పాపానికి జీతమైనటువంటి మరణాన్ని నుంచి మనకు తప్పించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలని, ఆయనతో ఆనందించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలని, ఆయన గృహంలో ఆయనతో పాటు కలిసి ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుచేతే ఆయన ఎంతో ప్రేమతో, ఆయన జాలి కలిగిన హస్తాలతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రా, ఇదిగో తిరిగి రా, తిరిగి నీ పాపము నుంచి తిరిగిరా, నీ లోకాశ నుంచి నువ్వు తిరిగిరా, నీ యొక్క ఏదైతే ఆ యొక్క దేవుని వ్యతిరేకంగా నీవు ఆలోచిస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావో ఆ కార్యాల నుంచి నీవు తిరిగిరా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకాశల వైపు నీవు వెళ్ళొద్దు. అవన్నీ కూడా నిన్ను మరణానికి నడిపిస్తాయి, అవన్నీ కూడా ఏమీ లేనివాడిగా చేయడానికి నిన్ను నడిపిస్తాయి. కాబట్టి నీవు వాటి దగ్గరికి వెళ్ళొద్దు. నీవు నా నుంచి దూరం చేసేవి ఆ యొక్క నీవు అన్నిటిని కూడా పోగొట్టుకుని ఆ యొక్క దేవునికి విరోధముగా నీవు తయారయ్యేటువంటి వాడుగా నీవు ఉంటావు. కాబట్టి నీవు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రా అని ప్రభు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎన్న మాత్రము కూడా త్రోసివేయను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసేటువంటి దేవుడు కాదు, ఎప్పుడు కూడా మనల్ని నా దగ్గరికి రావద్దు అని గెంటి వేసేటువంటి దేవుడు కాదు. అందుచేతే మనం ఆయన దగ్గరికి వద్దాం. ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా మనం అవుదాం. అయితే ఆ యొక్క ఎప్పుడైతే అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు అంతవరకు అతనికి బుద్ధి లేదు, అంతవరకు అతను సరిగా పరిస్థితులను అర్థం చేసుకోలేని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క పందులను మేపుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఈ యొక్క ఆ యొక్క ఎన్నో కష్టాలు ఆయన అనుభవించడం ప్రారంభించాడో అప్పుడు బుద్ధి వచ్చింది. చూడండి ప్రియారా, చాలా మన జీవితాల్లో కూడా మనం అంతా బాగున్నప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోతాం. అంతా బాగున్నప్పుడు మనం దేవుడు ఎవరు, ఆయన మనకేం చేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ఏమీ లేనప్పుడు ఆయన గుర్తొస్తాడు. చూడండి, అలాగే తండ్రి కూడా ఏమీ లేని పరిస్థితిలో పందుల పెంట తినాలని ఆశపడినప్పుడు అప్పుడు ఆ యొక్క దేవుని ఆ యొక్క తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు, సమృద్ధి తిరిగి గుర్తొచ్చి ఆ బుద్ధి వచ్చింది అని అక్కడ మనం చదువుతా ఉన్నాం. అటువంటి బుద్ధి ఆ పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించాలని, తండ్రి దగ్గరికి మనల్ని నడిపించాలని, అలాగే అనేక మంది చాలామంది ఈ దినాల్లో క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఏర్పడతా ఉన్నారు. అటువంటి వారు ఆ యొక్క దేవుని ప్రేమను తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్నారు. మనం అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, వారిని కూడా తప్పిపోయి వారు జీవిస్తూ ఉన్నారు, నీవు ఎరుగక వారు జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క వారికి అనేక విధాలుగా వారు ఆ ఇతరుల ద్వారా లేనిపోయిన మాటలు వారు తెలియజేయడం ద్వారా వారు ఆ క్రైస్తవులను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ప్రభువా, నీ యొక్క ప్రేమను వారు తెలుసుకోవాలి, నీ యొక్క దయను వారు తెలుసుకోవాలి. వారికి మీరే వారికి మీరు మీ యొక్క ప్రేమను వారు అర్థం చేసుకునే విధంగా మీ పరిశుద్ధాత్మ కార్యాలు వారి మధ్యలో జరిగించండి ప్రభువా అని మనం వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ విధంగా మనం ఆ యొక్క వారి కొరకు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఎవరైతే ఈనాడు క్రీస్తుకు విరోధులుగా ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులను బాధ పెట్టేవారుగా ఉన్నారో వారందరూ
మరి దేవుని బిడ్డలుగా వారు మార్చబడతారండి. పోయిన వారంలో మరి ఆ యొక్క జరిగినటువంటి విషయం అండి. మరి ఒరిస్సా ప్రాంతంలో మరి ఆ యొక్క ఒక దైవ సేవకుడు మరి రాత్రి కాలంలో ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి ఇంట్లోంచి ఆయన లాక్కుని వెళ్ళిపోయారంట. ఆయన లాక్కుని వెళ్ళిపోయి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఇతను మరి చాలామందిని మరి ఆ యొక్క వారి యొక్క మతాలను ఆయన మారుస్తూ ఉన్నాడు. మరి వారికి వేరే మతాల్లోకి రామ్మని చాలా రకాలుగా మరి ఇతన్ని ప్రోత్సహిస్తూ మరి వాళ్ళకి డబ్బులు ఇస్తూ మరి వారికి అవి ఇవి ఆశ చూపించి వారి మతంలోనికి తీసుకోవాలని ఇతను ప్రయత్నిస్తూ ఉన్నాడు అని ఒక చోటకి, ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఇంచుమించు 200 మంది అక్కడ ఆ యొక్క హిందూ సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉండి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి మరి వారందరూ కూడా చాలా ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టారంట. అతన్ని కొట్టి మరి ఆ యొక్క వారు ఎంతగానో బాధలు పెట్టి ఆ యొక్క రాత్రంతా కూడా కొట్టి 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 ఒక చెప్పులతో చేసినటువంటి దండను ఆ యొక్క దైవ సేవకుని మెడలో వేసి ఆ యొక్క ఎంతగానో అవమానించినటువంటి ఆ పరిస్థితులు చూసి మరి విన్నప్పుడు మరి ఆ యొక్క మరి సేవకుడు ఎంతగా మరి బాధించబడ్డాడో చూడండి. ఆ యొక్క సేవకుడు మరి ఆ యొక్క దేవుని నిమిత్తం ఎంతగా శ్రమ అనుభవించాడో చూడండి ప్రియులారా. మరి ఆ మాటలు విన్నప్పుడు మరి ఇంకా నాకేమనిపించిందంటే క్రైస్తవులైనటువంటి మనం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఇంకా మరి ఆ యొక్క అటువంటి మనకు మరి ఆ యొక్క హింసించేటువంటి వారిని క్షమించేటువంటి ఆ యొక్క క్షమించే గుణం మనం ఇంకా పెంచుకోవాలి అనేటువంటిది మరి ఆ యొక్క ఆ మాటలు విన్నప్పుడు నాకు నా మనసులో ప్రేరేపణ కలిగి అదేవిధంగా మనం అనేక మంది ఈ విధంగా క్రైస్తవ్యము అంటే మరి అది ఒక మత మార్పిడి అనుకునేటువంటి వారిని మనం ఇది మత మార్పిడి కాదు, ఇది మనసులను మార్చుకొని ప్రభు వైపు జీవించేటువంటి మార్గము అనేటువంటిది మనం వారికి తెలియచేయాలి, వారిని క్షమించాలి, అటువంటి వారిని ఇంకా మనం ప్రేమించాలి అనేటువంటిది ఆ యొక్క వాక్యములో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు ప్రియులరా. మరి ఆ విధంగా మనం మరి ఎందుకనే మరి మన సమయంలో మరి ఇంకా ఇటువంటి మరి ఎన్నో భయంకరమైనటువంటి మరి కార్యాలు మనం ఒకవేళ చూడొచ్చు. మన ప్రాంతాల్లో ఒకవేళ ఇటువంటి భయంకరమైనటువంటి కార్యాలు ఒకవేళ జరిగినప్పటికి కూడా మనం ఏమీ మరి ఆ యొక్క కలత చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఇటువంటి పరిస్థితులను ఆయన మరి ఎదుర్కొన్నారు. మరి ఆయన్ని చూసి ప్రజలు ఈయన దయ్యం పట్టినటువంటి వాడు, ఈయన పాపులతో ఉంటున్నాడు, ఈయన పాపాలు చేసేటువంటి వాడు, ఈయన వ్యభిచారి, ఈయన మరి దేవదూషణ చేసేటువంటి వాడు అని యేసుక్రీస్తునే వారు అనలేని మాటలు, అనేకమైనటువంటి మాటలు వారు అని మరి వారు చివరికి ఆయన్ని సిలువలో చంపే వరకు కూడా ఆయన వదిలిపెట్టలేదు. మరి అదేవిధంగా ఆయన్ని వెంబడించే మనం కూడా ఆయన లాంటి పరిస్థితులే మనం ఎదుర్కొనవలసి వచ్చిన ఆయన ఎలాగైతే అంతం వరకు కూడా వారిని ప్రేమించారో, ఎలాగైతే అంతం వరకు కూడా వారిని క్షమించారో, తన యొక్క ప్రేమను వారేడల చూపించి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తారో అలాగే మరి ఆయన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆయన వారిని క్షమించి మరి ఆయన ఉన్నారో అలాగే మనము ఆయనను పోలి మనం జీవించాలి. మరి ఇంకా మనం ప్రేమించి అటువంటి వారిని ఇంకా ప్రేమించేవారిగా, ఇంకా క్షమించేవారిగా, మనం ఇంకా అధికంగా ప్రేమిస్తూ అధికంగా క్షమిస్తూ ప్రభు ప్రేమను మనం అటువంటి వారికి మనం చూపించాలి అని మనం చూస్తున్నాం. చూడండి, ఆ విధంగా 200 మంది ఒక వ్యక్తిని పట్టుకుని ఆ విధంగా కొడుతూ ఉన్నారు. రాత్రంతా కొట్టి మరి చెప్పుల దండ వేసి ఆయన మొహమంతా కూడా వాసిపోయిందండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు. మరి ఆ విధంగా కొడుతూ ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టేస్తారంట. పొద్దున్న ఆయన వదిలిపెట్టేస్తే ఆయన
ఎంతగా ఆయన ఆనందిస్తూ ఉన్నాడంటే, ఆయన ఎంతగా సంతోషిస్తున్నాడంటే, ఆ సహోదరుడు చెప్తా ఉన్నాడు కదా, ఆయన దెబ్బలన్నీ తిన్న తర్వాత ఆయన ఆనందిస్తూ చెప్తా ఉన్నాడంట, ప్రభు కోసం ఇటువంటి నిందలు, ఇటువంటి హింసలు పొందడం ఇది ఒక గొప్ప భాగ్యం. ఇది అందరికీ రాదు, ఇది నాకు రావడం నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను అని ఆ దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు. మరి చూడండి, ఈ యొక్క ప్రభు కొరకు మరి మనం కూడా మరి ఒకవేళ అటువంటి హింసలు మనం పొందవలసి వస్తే, అటువంటి మరి ఆ యొక్క దెబ్బలు మనం తినవలసి వస్తే, అది ఆ యొక్క మరి ఇది ఒక గొప్ప భాగ్యము అని మనం ఎంచుకొని మనం ఎంతో సంతోషించే వారిగా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకుంటున్నామండి. మరి అటువంటి ప్రేమ అధికంగా మనం ప్రేమించి, అధికంగా మనం క్షమించి, ప్రభువా మరి నాకు ఇటువంటి ఆధిక్యతను నీవు ఇచ్చావు, నేను కూడా నీ కొరకు హింసించబడేటువంటి ఆధిక్యతను నాకు ఇచ్చావు, నీ కొరకు మరి ఆ యొక్క మరి నీకు సాక్షిగా ఉన్నప్పుడు ఆ యొక్క నిందలు, హింసలు, అవమానాలు మరి పొందుకునేటువంటి భాగ్యం నాకు ఇచ్చావు, ఇది నాకు ఒక గొప్ప భాగ్యం అని మనం ఎంచుకొని మరి ముందుకు సాగేవారిగా ఉండాలని మరి మనం నేర్చుకున్నాం. అంతేగాని పెద్ద కుమారుని వలె ఏదో అసూయతో ఆ యొక్క రక్షించబడినటువంటి వారిని సహితము మరి వారి ఎడల మనం అసూయ కలిగి వారిని సరిగా ప్రేమించలేని వారిగా, సొంత తమ్ముడిని సరిగా ప్రేమించలేనటువంటి వారిగా మనం ఉండకూడదు అని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన కోరుకున్నటువంటి విధంగా మనం ఉండాలని మరి ఆయన అనేకమైనటువంటి విషయాలు మరి తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి చాలా సంఘాల్లో నేను ఈ విధమైనటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. ఆ యొక్క నూతనంగా వచ్చినటువంటి విశ్వాసంలోకి వచ్చినటువంటి వారిని సరిగా మరి వారు ప్రేమించలేనటువంటి వారు, మరి ఆ యొక్క సరిగా వారిని మరి దేవునిలో ఎదిగడానికి మరి వారు సహకరించలేని వారిగా, వారిని ఎదగకుండా చేసేటువంటి వారిగా ఉన్నటువంటి మరి ఆ యొక్క అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వారిగా మనం ఉండకూడదు. అటువంటి మనము వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి, కానీ వారికి ఆటంకపరిచేవారిగా మనం ఉండకూడదు అనేటువంటిది మనం చూస్తున్నాం. చాలామంది మరి ఆ యొక్క నేను గమనిస్తూ ఉన్నాను, మరి మన నార్త్ ఇండియాలో కొంతమంది దైవ సేవకులు మరి ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు వారికంటే నేను గొప్ప అనుకునేటువంటి మరి పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు మరి ఆ యొక్క అయ్యగారు మరి గమనించారు. మరి గమనించినప్పుడు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. నేను కూడా గమనించాను. మరి వారితో మనం చెప్తే వారు బాధపడతారు. మరి ఇలాగా మరి ఒక సహోదరుడు మరి మీటింగ్కి వస్తూ ఉంటే ఒక సహోదరుడిని మనం ఎక్కువగా మరి మనం ప్రేమిస్తూ ఉంటే ఇంకొక సహోదరునికి ఆ యొక్క ఆటోమేటిక్గా ఆ యొక్క అసూయ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి క్రైస్తవుల్లోనే ఇటువంటి అసూయ పడేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. చూడండి ప్రియులారా, అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. అందరినీ కూడా మనం కలుపుకునేవారుగా ఉండాలి. ఆ యొక్క అందరినీ కూడా మనం దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలి. అందరినీ కూడా మనం ఆ యొక్క దేవునిలో ఎదిగింపు చేసేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ఈ యొక్క వాక్యం ద్వారా మరి నేను ప్రత్యేకంగా మరి నేను తెలుసుకున్నాను. మరి ఒకవేళ మరి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా మరి మీరు ఆటంకపరుస్తున్నా, మీరు క్రొత్తవారు, మీరు రాకండి, మీరు ఎందుకు వస్తూ ఉన్నారు అని ఒకవేళ మిమ్మల్ని ఏదైనా వాళ్ళు ఆపు చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నా, ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా వారు మాట్లాడుతున్నా, మీరేమీ వాటి గురించి మీరు మరి ఆలోచించకండి. మరి వారి గురించి మీరేమీ బాధపడకండి. మీరు మాత్రం నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను, అందుచేతే నేను వస్తూ ఉన్నాను. మరి నాకు ఇక్కడ మంచి దేవుని ఆహారం నాకు దొరుకుతూ ఉంది, నేను వస్తున్నాను. నేను ఏదో ఆశించి నేను రావడం లేదు, ఏదో నేను పొందుకోవాలని నేను రావడం లేదు అని వారికి చాలా క్లియర్గా చెప్పండి. మరి ఆ విధంగా చెప్పినప్పుడు మరి వారు అర్థం చేసుకుంటారు. మరి ఎందుకంటే చాలామంది మరి ఏమనుకుంటున్నారంటే మరి వారు రాకూడదు, వారు ఆగిపోవాలి, మరి వాళ్ళు ఒకవేళ వస్తే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతాయి అనేటువంటి విధంగా ఆలోచించేటువంటి దైవ సేవకులు మరి ఆ యొక్క మన మీటింగ్లో నార్త్ ఇండియాలో మరి రావడం నేను గమనించాను. మరి వారు కొత్తగా వచ్చేటువంటి వారిని వారు మరి ఎంతగానో ఫోన్ చేసి వారిని మీరు ఎందుకు వస్తున్నారు, మీరు రావద్దు అని వారిని బాధ పెట్టే విధంగా వారు మాట్లాడడం మరి నేను విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను.
చూడండి ప్రియులారా, మరి ఇటువంటిది మరి మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఆ ఇతరులను మరి మరి ఈ మీటింగ్కి ఆహ్వానించే వారిగా ఉండాలి. కొత్త వారిని మనం దేవుని దగ్గరికి నడిపించే వారిగా ఉండాలి. కొత్త వారికి మరి ఇక్కడ చాలా మంచి వాక్యం బోధించబడతా ఉంది. ఇక్కడ దేవుని యొక్క కార్యాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదో మీరు డబ్బులు ఇస్తారని మీరు ఆశపడి రావద్దు. దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవడానికి మీరు రండి అని అనేక మందికి మనం ఈ యొక్క మరి లింక్ని షేర్ చేసి మరి వారిని కూడా మీరు ప్రభు యొక్క వాక్యంలో ఎదిగింపచేసే వారిగా మీరు ఉండాలి. అంతేగాని ఆ పెద్ద కుమారుడు మరి తప్పిపోయినటువంటి రీతిగా చాలా కాలం నుంచి మరి ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా తండ్రితోనే ఉన్నాడు. కానీ మరి చివరికి చిన్న కుమారుడు క్రొత్తగా వస్తున్నటువంటి విశ్వాసులను ఆటంకపరిచేవాడుగా అతను మారిపోయాడు ప్రియులరా. ఆ విధంగా అతను కూడా తప్పిపోయాడు. అటువంటి విధంగా మనం ఉండకూడదు అనేటువంటిది మరి నా యొక్క ఆశ. అందుచేతే మరి మరి మీరు ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నా పరిస్థితి ఎలా ఉంది? నేను చిన్న కుమారుడిలాగా ఉన్నానా? మరి ఇంకా నాకు బుద్ధి వచ్చిన చిన్న కుమారుడిలాగా ఉన్నానా, లేదంటే బుద్ధి రాని చిన్న కుమారుడిలాగా ఉన్నానా అని ప్రశ్న వేసుకోండి. లేదంటే తండ్రితోనే ఉంటూ మరి తప్పిపోయినటువంటి పెద్ద కుమారుడిలాగా ఉన్నానా? దయచేసి ఒకసారి పరిశీలించుకోండి. మరి మరి దేవుని దగ్గరికి రండి, తండ్రి ప్రేమను అర్థం చేసుకోండి. మరి దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకుని దేవుని యొక్క మరి మార్గాల్లో మీరు జీవించండి. మరి ఏదో మరి లోక సంబంధమైనటువంటి మరి వాటి వైపు మీరు చూసి పెద్ద కుమారుడు వలె ఇవన్నీ కూడా మరి మరలా చిన్న కుమారుడు తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు, ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మరలా 2 భాగాలు వేసి చిన్న కుమారునికి ఇచ్చేస్తాడేమో అనేటువంటి సంకుచిత భావంతో మరి ఆ పెద్ద కుమారుడు ఎలాగైతే ఆలోచించాడో ఆ విధంగా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే తండ్రికి ఇష్టమైనటువంటి రీతిగా ఆ యజమానుడికి ఇష్టమైంది. ఆ గంట పని చేసినటువంటి వారికి కూడా 1 దేనారమే ఇవ్వాలనుకున్నాడు. ఉదయం 9 గంటల నుంచి పనిచేసిన వారికి కూడా 1 దేనారమే ఇవ్వాలనుకున్నాడు. ఆ యజమానికి ఇష్టమైంది ఆయన ఇవ్వాలనుకుంటే మరలా ఇస్తాడు. మరి నేను చేయవలసింది ఏంటంటే నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను నమ్మకంగా చేయాలి. అదే నాకు ఇవ్వబడినటువంటి మరి దేవుని యొక్క చిత్తము అనేటువంటిది మీరు తెలుసుకొని మీరు దేవుడు ఇచ్చినటువంటి మీరు ఆ దేవుడు వెళ్ళమన్నటువంటి పని, దేవుడు చేయమన్నటువంటి పనిని మీరు నమ్మకంగా మీరు చేసినప్పుడు అంతం వరకు నమ్మకంగా ఉండడానికి మెండుగా దీవెనలు కలుగును అన్నటువంటి రీతిగా మీకు అంతం వరకు మీరు నమ్మకంగా ఉన్నట్లయితే మెండుగా మీకు దీవెనలు కలుగుతాయి. ఇహలోకంలో మీకు దీవెనలు కలుగుతాయి, పరలోకంలో కూడా మీకు దీవెనలు కలుగుతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేతే మరి ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మరి ఇద్దరు కూడా తప్పిపోయారు. ఆయన కుమారులు ఇద్దరు కూడా తప్పిపోయారు. అందుచేతే మరి ఈ లోకంలో ఉన్నటువంటి 800 మంది కోట్ల మంది ప్రజలు మరి సుమారుగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు, అందులో 500 కోట్ల మంది ప్రజలు మరి క్రైస్తవులు అని పిలువబడుతూ ఉన్నారు. ఈ క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారిలో ఎంతమంది మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని వారుగా ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు? ఎంతమంది మరి పెద్ద కుమారుని వలె తప్పిపోయినటువంటి వారు ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే మరి అందుకనే తండ్రి ఎంతగా ఆయన బాధపడుతూ ఉన్నారు, తండ్రి ఎంతగా మరి ఆయన ఆశపడతా ఉన్నారు. మరి ఆయన తిరిగి మరి మనతో సహవాసం చేయాలని, తిరిగి మనతో ఆయన ప్రేమను పంచుకోవాలని ఆయన ఇష్టపడతా ఉంటే మనం ఆయనకి దూరం అయిపోయి మరి ఆయనతో ఉన్నటువంటి వారమే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉండి మరి నశించిపోయినట్లయితే దానివల్ల మనకేం ప్రయోజనము అనేటువంటిది మనము ఆలోచించి మరి దయచేసి మరి ఒక్కసారి మరి నా పరిస్థితి ఎలా ఉంది, నేను అసూయతో మరి క్రొత్తగా మరి చిన్న కుమారుడి మరి తండ్రి ప్రేమ మరి సమానంగా పొందుకుంటాడే అని ఒక అసూయతో ఒకవేళ నేను ఉన్నానా అని ఒకవేళ మీరు ప్రశ్నించుకోండి. నీవు మరి తండ్రి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నీవు నాతో ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు, నావన్నీ నీవే అని ఆయన తండ్రి చెప్తా ఉన్నారు ప్రియులారా.
మరి పెద్ద కుమారుడు కంగారు పడవలసిన అవసరం లేదు. పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా తండ్రితోనే ఆయన ఉన్నాడు. పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి మాట ఎప్పుడు కూడా జవదాటలేదు. ఎప్పుడు కూడా తండ్రికి లోబడుతూనే ఉన్నాడు. కాబట్టి నావన్నీ నీవే అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఇవేమి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క నూతనంగా వచ్చినటువంటి వారి మీద అసూయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ క్రొత్తగా వచ్చినటువంటి వారి మీద క్రైస్తవులను నీ కించపరిచినటువంటి అవసరం లేదు. మరి తప్పిపోయిన కుమారుడుగా నీ సొంత సహోదరుడుగా ఉన్నటువంటి వాడు మరి తిరిగి నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో ఆనందించి విందు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ పెద్ద కుమారుని వల్ల నీవేమాత్రం కూడా మరి బాధపడనటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ తండ్రి చెప్తా ఉన్నాడు కదా, నీవెప్పుడు కూడా నాతోనే ఉన్నావు, నావన్నీ కూడా నీవే అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ అటువంటి పెద్ద కుమారుడు మరి ఆలోచించేటువంటి వారు ఎవరైనా పెద్ద కుమారుని వల్లే ఏదో మరి నన్ను ఇలాగా సమానంగా నన్ను ఇంకా తక్కువ ప్రేమించాడని ఒకవేళ అనుకున్నట్లయితే మీరు బాధపడినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నీవు నాతోనే ఉన్నావు, మరి ఎప్పుడు కూడా నాతోనే ఉన్నావు కాబట్టి నావన్నీ కూడా నీవే అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి అందుచేత ఈ మాటను బట్టి మనం ధైర్యపరచబడదాం. ఆ యొక్క తండ్రి కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు అనుమానించవలసినటువంటి అవసరం లేదు, నీవు ఆయన్ని తిరిగి ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు. ఆయన నీకు ఆల్రెడీ ఆ యొక్క వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన ఒకవేళ నువ్వు అనుమానించినా, నీవు ఆయన్ని బాధ పెట్టినా కూడా ఆయన చెప్తా ఉన్నాడు కదా, నీవెప్పుడు కూడా నాతోనే ఉన్నావు, నావన్నీ కూడా నీవే అని చెప్తా ఉన్నాడు. ఇదే వాగ్దానాన్ని ఆయనతో ఉన్నటువంటి వారు, ఒకవేళ ఆయన అనుమానించినటువంటి వారు, ఆయనతోనే ఉంటూ కూడా ఆ యొక్క సొంత తమ్ముడిని కించపరిచేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారికి మరి ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ పెద్ద కుమారుడు బాధ పెట్టాడు, పెద్ద కుమారుడు అనరాని మాటలు అంటా ఉన్నాడు. ఆ విందు జరుగుతూ ఉంటే నేను లోపలికి రాను, నేను బయటే ఉంటాను అని ఆ యొక్క ఎంతో మరి పనివారిని పంపించినప్పుడు బ్రతిమాలారు. మరి సొంత తండ్రే వచ్చి మరి బయటకు వచ్చి రా బాబు లోపలికి రా అంటే నేను రాను అంటా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎంతగా బాధ పెట్టినా కూడా తండ్రి అంటా ఉన్నాడు కదా, ఇదిగో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు రా లోపల విందులో పాల్గొను, నావన్నీ కూడా నీవే అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత తండ్రి, అంత ప్రేమ కలిగినటువంటి తండ్రి మన తండ్రి, పరలోకపు తండ్రి. అందుచేత మనం ఎటువంటి అనుమానాలు మనం పెట్టుకునే అవసరం లేదు. ఎటువంటి మరి ఆ యొక్క తండ్రిని మనం బాధ పెట్టేటువంటి మాటలు మనం పలకవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనతోనే ఉండి మనలో ఉండి ఆయన కలిగి ఉన్నవన్నీ మనకు అనుగ్రహించాలని, మనం దీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి విన్న మాటలు మరి మన జీవితాలకు మరి ఆ యొక్క గొప్ప మరి మేల్కొల్పుగా, గొప్ప మరి మన ముందు జీవితంలో పరిచర్యలో మరి ఇతరులు మన తోటి ఆ యొక్క విశ్వాసులను మనం ఎలా ప్రేమించాలి, మనం దేవుని దృష్టిలో వారంతా సమానమే. మరి నూతనముగా వచ్చినటువంటి వారు, మరి ఎప్పటి నుంచో మన విశ్వాసులుగా ఉన్నటువంటి వారు వేరే అనేటువంటి భావము మరి మీలో నుంచి తీసివేసి మరి అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే. మనం ఆ విధంగా మరి మనం వేరే వారు వేరే అని ఎప్పుడైతే అనుకుంటామో తండ్రి చాలా బాధపడతారు అనేటువంటిది మనం గుర్తించి ఇక మీదట మరి ఆ యొక్క ఎవరైతే నశించిపోతా ఉన్నారో వారు రక్షించబడినప్పుడు ఆ యొక్క పరలోకంలో ఎలాగైతే గొప్ప ఆనందము కలుగుతూ ఉంది అని మీరు ఆ యొక్క చదువుకున్నారో విన్నారో, దాన్ని బట్టి మీరు అనేక మందిని మరి ప్రభు వైపు నడిపించడానికి, అనేక మందిని దేవుని బిడ్డలుగా మరి చేయడానికి, తద్వారా పరలోకంలో గొప్ప ఆనందము, సంతోషము, మరి వారి జీవితాల్లో గొప్ప మార్పు, మరి వారు దేవుని యొక్క రాజ్యంలో మరి వారు ఎంతగానో ఆనందించేటువంటి ఆనంద సంతోషాల్లో మరి మీరు ఒక కారకులుగా ఉండాలని, మీరు కూడా అందులో పాలు భాగస్తులవి మరి ప్రభుని స్తుతించే వారిగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో మరి కూడికను మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి బాబురావు గారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. అన్నా ప్రైజ్లాడనా అన్నా వందనాన్న, ప్రైజ్లాడన్నా. చాలా చాలా మంచి వాక్యం అన్న, చాలా తృప్తిగా ఉంది నాన్న, ఆత్మీయ తృప్తి కలిగి చాలా చాలా ప్రార్థన చేసుకుని దయగల మా ప్రభా వందనాలు నాయన, స్తోత్రం ప్రభా, గొప్ప దేవా నీకు వందనాలు అయ్యా. ఈ రోజు నాయన సంతోషకరమైన తండ్రి, ఆత్మీయ తృప్తి కలిగే నాయన ఒక మంచి వాక్యాన్ని అయా, లోకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి చక్కని విషయాలు అయా, విలువైన వాక్యాన్ని మేము వింటాను. కృప తప్పిన కుమారుడు తండ్రి
అయా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు విషయంలో చక్కగా వివరించి నాయన నేటి నా సంఘాల్లో ఉన్న పరిస్థితులు అంచనా చేసుకుని చక్కని విషయాలు ప్రభా చక్కని వాక్యం ద్వారా ఈరోజు మేము వింటాను కృప బ్రదర్ అయా జాచిన అయా బ్రదర్ ద్వారా మేము వింటాను కృపదాయి చేసినందుకు 104 స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా నీ యొక్క పాదాల దగ్గరికి అయ్యా ఈరోజు గూగుల్ మీట్లో ఎవరైతే పాలు పంచుకున్న అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన స్తోత్రం ప్రభా నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది నాయన మేము మొదటి వారము మేమని ఎంతో నాయన అయ్యా తండ్రి వెనకాల వచ్చిన వాళ్ళని గౌరవించకుండా వెనక వచ్చిన వారిని పట్టించుకోకుండా తప్పిపోతున్న వారిని పట్టించుకోకుండా ప్రభా క్రైస్తవ సమాజ నేటిలో అయ్యా నేటి దినాన ఉన్నది ప్రభా వారందరికీ నాని ఇలాంటి మంచి వాక్యాలు ప్రభా అవసరం ఉన్నదయ్యా ఈ గూగుల్ మీట్లో పాలు పంచుకున్న మాకును అవసరం అయి ఉన్నది ప్రభా వందనాలు తెలియజేస్తున్నాం మా తండ్రి ఈరోజు నాయన అయా వాక్యాన్ని వినటానికి కృపదాయి చేసినందుకు 104 స్తోత్రం చెల్లిస్తున్నాం అయా ఆంధ్ర తెలంగాణతో పాటు నార్త్ ఇండియా సౌత్ ఇండియాతో పాటు అయా నేను అమెరికా దేశం నుంచి కూడా ప్రభా దైవజనులు అయ్యా ఆన్లైన్లో పాలు పంచుకున్నారో జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎవరైతే ఈ యొక్క గూగుల్ మీట్లో పాలు పంచుకున్నారో ఆయా దైవజనుల కుటుంబాలని సంఘాలను పరిచర్యలను ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతలన్నింటినీ అయా నాయన అతన్ని అధిగమించి ప్రభా పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన తండ్రి సేవకుడిని హింసించిన పరిస్థితిని ఆ సేవకుడి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నిజమే ప్రభా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభా మీ కష్టాన్ని ప్రభా అయా తండ్రి అయా నేను నాయన అయ్యా మీ కష్టంగా అయ్యా అది నా కష్టమని మీరు అంటా ఉన్నారు అయ్యా నిజంగా మేము బాధించబడినప్పుడు కూడా అది సంతోషమే ప్రభా మేము హింసించబడినప్పుడు అది మేలని ప్రభా మేము తలుస్తూ ఉన్నాం ప్రభా నిజమే నాన్న అనేక మంది దైవజనులు అనేక మంది నాయన అనేక మంది హింసపడ్డారయ్యా బాధపడ్డారయ్యా ఈ రోజున ఎంత సేవ జరుగుతుందంటే ఈ రోజున ఎంతో మంది వారి జీవితాలు సాక్రిఫై చేసి ప్రభా అయ్యా ఇంత మంచి క్రైస్తవ సమాజాన్ని అయ్యా మీ నామాన్ని మీ భూమి మీద అయ్యా ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి కష్టపడుతున్న దైవజనులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా వందనాలు తెలియజేస్తున్నా తండ్రి మరొకసారి ప్రభా చక్కని వాక్యం అందించిన దైవజనులు అయా జాచిన బ్రదర్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ పాదాల దగ్గరికి అయ్యా యాండీ గారిని అలాగే తండ్రి శ్రీవాయి గారిని బట్టి అయా శ్రీవాయి గారికి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు అయ్యా కొంచెం బలహీనంగా తండ్రి నాయన అయా తండ్రి మొన్నటి దినమును కొంచెం బలహీనపడాలని తెలిసి అయ్యా మేము ఎంతో బాధపడి ప్రార్థన చేసినప్పుడు అయ్యా స్వస్థ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ఇంకా నాయన ఇదిగో తండ్రి యాండీ గారిని బట్టి ప్రార్థన చేసిన అయ్యా దైవజనులను కూడా బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు ఆయన అయా జాచిన బ్రదర్ని కూడా వాడుకోండి ఆయన చక్కగా అయా నార్త్ ఇండియా సౌత్ ఆంధ్ర ఇండియా అంతటా కూడా ఆయా రాష్ట్రాల నుంచి తండ్రి అనేక ఈ గూగుల్ మీట్లో పాల్పంచులు దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన వారానికి 4 రోజులు చక్కని కార్యక్రమం ఆత్మీయ అయా సత్యాలు మేము వింటున్నందుకు కృపదాయి చేస్తున్నందుకు వందనాలు ఆయన మీకే వందనాలు మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ పాల్పంచుకున్న దైవజనులందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు నన్ను చక్కని వాక్యం అందించిన దైవజనులు జాచిన బ్రదర్ గారుకును అయ్యా యాండీ గారుకును శ్రీవాయి గారుకును అలాగే గూగుల్ మీట్లో పాలు పంచుకున్న దైవజనులందరి కుటుంబాలకును పరిచర్యలకును నాయన రేపు జరగబోయే గూగుల్ మీట్ కార్యక్రమమునకును దేవుడు మనందరికి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే ఋత్విక్ వారికి వందనాలు, అలాగే చిరంజీవి గారికి వందనాలు, అలాగే రీటా గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, అలా నాసరాన్నకి వందనాలు, అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా పౌలరాజు దొరైరాజు గారికి అలాగే మరి సంతోషమ్మ గారికి అలాగే మరి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభిరాజ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు జరగబోయేటువంటి ఆ యొక్క కూడుకులో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించునుగా. ఆమేన్. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్.